డాన్సర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారన్న వార్తలో నిజం లేదని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పష్టం చేశారు. పదవీకాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకుని అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంపై న్యాయపరంగా పోరాడుతున్నట్లు జానీ మాస్టర్ తెలిపారు. అనధికారికంగా అనైతికంగా ఎన్నికలు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదన్న జానీ మాస్టర్ ప్రతిభ ఉన్నవారిని ఎవరూ తొలగించలేరని డాన్సర్స్ అసోసియేషన్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా వీడియో విడుదల చేసిన జానీ మాస్టర్ తన వద్ద పనిచేసిన ఎందరో నేడు పరిశ్రమలో కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి.